హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. సింపుల్గా మసాలాలు వేసుకోవాలనుకుంటే మీరు మసాలా యూస్ చేసుకొని చేసుకోవచ్చండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే మేమైతే సింపుల్గానే చేసుకుంటాము. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మసాలాలు కారాలు తినరండి. చిన్నపిల్లలకి అంతగా పెట్టకూడదు కూడా. ఈ వీడియో అయితే ఒక 20 డేస్ అవుతుందండి. మా పాప హాలిడేస్కి వెళ్ళక ముందైతే ఇది నేను చేశాను కర్రీ. సో ఇప్పుడైతే నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను మేబీ రేపు పెట్టవచ్చు. రేపు సండే అయితే పెడతానండి వీడియో కంపల్సరీ. ఇంకేంటండి, అందరూ బాగున్నారు కదా? ఇక్కడ చూడండి నేను ఎలా చేశానంటే ఫస్ట్ జీలకర్ర వేసుకున్న ఆయిల్లో. జీలకర్ర అయితే కంపల్సరీ ప్రతి దాంట్లోనే వేస్తానండి. అన్నిట్లోనూ జీలకర్ర యూస్ చేస్తాను ఎక్కువగా. నేను హెల్త్కి చాలా మంచిది కదండి, అందుకని చెప్పి. మనమైతే జీరా వాటర్ తాగుతాం కానీ చిన్నపిల్లలు తాగరు కదండి. సో వాళ్ళకి ఎలాగైనా పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇలాగే చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఆయిల్లో జీలకర్ర వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో టమాటాలు వేసుకున్నా. టమాటాలు కూడా కొంచెం వేగుతుండగానే దాంట్లో అల్లం దంచిపెట్టి వేసుకున్నా. మీరు చూసారో లేదో, అల్లం దంచి వేసుకున్నా. మీరు అక్కడ కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. అలా కాకుండా నేను టమాటాలు వేసుకొని దాంట్లోనే అల్లం దంచిపెట్టి వేసుకొని టమాటాలు కూడా వేగిన తర్వాత కొంచెం కారం సాల్ట్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి వాటర్ పోసుకున్నా, చింతపండు పులుసు కూడా పోసుకున్నాను, చూసారు కదా. సో రెండు బాగా ఉడకాలి. కొంచెం పులుసు పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది కదండి. సో ఆ పచ్చివాసన అయితే పోయేంత వరకు మనం కొంచెం పులుసునైతే మరగబెట్టుకోవాలి. కొంచెం ఈ పులుసు ఉడికిన తర్వాత అక్కడ ఆమ్లెట్లు వేసుకోవాలి. ఆమ్లెట్లు అందరూ ఎలా వేస్తారంటే నేను అలాగే వేసాను. సో నార్మల్గానే వేసేసాను ఆమ్లెట్లు అయితే. లాస్ట్లో చిన్న బుల్లి ఆమ్లెట్ కూడా వేసుకున్నాను ఒకటి. చూడండి ఇందులో ఇప్పుడు చూసారు కదా. అదే మళ్ళీ ఇప్పుడు టర్న్ చేసుకోవాలి మెల్లిగా. ఆమ్లెట్ రెండు వైపులా కొంచెం ఉడికించుకోవాలి. మనం తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో అందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే చూసారు కదా వీడియో. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.